మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తిరుమల తిరుపతి హైలైట్స్ ఛానల్ నందు న్యూ వీడియోస్ చూడడానికి కోసం నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి ఉంచండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి హైలైట్స్. ఇవాళ మీకు ఒక 3 అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఈ వీడియోస్ని లైక్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ యొక్క ప్రోత్సాహం వల్లే నేను లేటెస్ట్ అప్డేట్స్ని టీటీడీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మీకు మన వీడియో ద్వారా మీకు దగ్గర అవుతున్నాను, మీకు తెలియజేసే ప్రయత్నమే నా చిన్న క్లిప్పింగ్స్ ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కనుక నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ టాపిక్కి ముందుకు వెళ్దామా? అప్డేట్ అండి మీకు అందిస్తున్నాను. వృద్ధులకు మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1500 టికెట్లు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనకి తిరుమలలో 2 స్లాట్లుగా విడదీసి 10 గంటలకు ఒక బ్యాచ్, మధ్యాహ్నం 2 గంటలకు ఒక బ్యాచ్గా డివైడ్ చేశారండి. ఆ ఒక బ్యాచ్కి 750 టికెట్లని ముందుగా వచ్చినటువంటి వారికి 7 గంటలకే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. 20 నిమిషాల గ్యాప్లోనే మధ్యాహ్నం స్లాట్కి సంబంధించిన 750 టికెట్లు కూడా అక్కడే అందిస్తారు ఫ్రెండ్స్. అయితే మీరు ముందుగా వారి యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్ళి వెరిఫై చేసుకొని వృద్ధులు అక్కడే టోకన్ తీసుకోవాలి. అదేవిధంగా దివ్యాంగులు కూడా తమ యొక్క సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ చూపించి టికెట్ పొందాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆ స్లాట్కి మీరు అర్హులవుతారు. నేను చెప్పబోయే ఈ ఆగస్ట్ మంత్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి టీటీడీ వారు కొంత సమయాన్ని ప్లస్ కొన్ని టికెట్స్ని కూడా పెంచి మరింత ఎక్కువ మందికి దర్శన భాగ్యాన్ని ఇవ్వడానికి కోసం కొన్ని డేట్స్ని సెలెక్ట్ చేసి ఆ డేట్న ఎక్కువ మందికి దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నారు ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? 22వ తారీఖు ఆగస్టు మరియు 29వ తారీఖున ఒక 4000 మందిని అలో చేస్తారు ఫ్రెండ్స్. అది కూడా 3 స్లాట్లు డివైడ్ చేసి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆగస్ట్ 22 మరియు ఆగస్ట్ 29వ తారీఖున. ఆ రోజున మీరేం చేయాలంటే, ముందుగా సేమ్ నేను చెప్పినట్టుగా మ్యూజియం ఆపోజిట్ ఉన్నటువంటి కౌంటర్కి వెళ్ళి ముందుగా తమ యొక్క సర్టిఫికేట్ మరియు ఆధార్ ప్రూఫ్ తీసుకెళ్ళి అక్కడ టికెట్ పొందాలి ఫ్రెండ్స్. ఆ 4000 టికెట్ను కూడా 3 స్లాట్లుగా డివైడ్ చేస్తారు. మొదట 10 గంటల బ్యాచ్కి ఒక 1000 మందికి ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల బ్యాచ్కి 2000 మందికి మరియు మూడో గంటల బ్యాచ్కి ఒక 1000 మందికి ఇస్తారు. వాళ్ళని దర్శన భాగ్యానికి కల్పించబోతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, ఆగస్ట్ 22 మరియు 29 తారీఖు. అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? చంటి బిడ్డలకు అనేది 1 ఇయర్ బిలో ఉన్నటువంటి పిల్లాడికి మరియు పిల్లకి వాళ్ళ తల్లిదండ్రులకి దర్శన భాగ్యం అనేది ప్రతిరోజు ఉంది. అయితే నేను చెప్పబోయే ఆగస్ట్ మంత్ డేట్స్లో 5 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా దర్శన భాగ్యం ఉందండి, వారి యొక్క తల్లిదండ్రులు కూడా. అయితే మీరేం చేయాలంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 23వ తారీఖు మరియు 30వ తారీఖున 5 సంవత్సరాల లోపు పిల్లలకు వారి యొక్క తల్లిదండ్రులకు దర్శన భాగ్యం ఉందండి. అది దగ్గర ఒక 2000 మందికి ఈ అవకాశాలు కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. అది మీరు టైమింగ్ గుర్తుపెట్టుకోండి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ అవకాశాన్ని పొందగలరు. 3వ అప్డేట్ మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? నడక మార్గాల్లో తిరుమలకు జరుపుకుంటున్నటువంటి వారికి ఈ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. 20,000 టికెట్లని ప్రతిరోజు అందిస్తున్నారు ఫ్రెండ్స్. 20,000 టికెట్లని 2గా విడగొట్టి ఒక మార్గానికి 14,000 టికెట్లు, అంటే అలిపిరి మార్గాన నడుచుకుంటూ వెళ్లే భక్తులకు 14,000 టికెట్లని ముందు వస్తున్నటువంటి భక్తులకి ఇచ్చుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. ఆ మిగిలిన 6,000 టికెట్లని శ్రీవారి మెట్టు మార్గం నుండి వచ్చినటువంటి భక్తులకు అందజేస్తారండి. అంటే మీరు ఎక్కడా పోయి తీసుకోకర్లేదండి, అది మీరు వెళ్ళే మార్గం మధ్యలోనే మనకి ఆ రోజుకు సంబంధించిన టికెట్ని విత్ టైం స్లాట్తో కూడా మీకు ప్రింట్ చేసి మీ యొక్క టికెట్ని ఇస్తారు ఫ్రెండ్స్. మీరు పొందలేని వారు బాధపడద్దండి. దివ్య దర్శనం టోకన్ అయితే ఉండదు, కానీ సర్వదర్శనం అనేది ఎప్పటికీ ఉంటుంది. నేను ఇస్తున్నటువంటి అప్డేట్ తీసుకొని ముందుగా వెళ్ళడానికి చూడండి. ఒకవేళ దొరకకపోతే ఆ శ్రీవారి దర్శనానికి కూడా సర్వదర్శనం కామన్గా ఉంటుంది, ఆ దర్శనం కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ 3 అప్డేట్స్ ద్వారా మీరు కొద్దిగా అప్డేట్ అయ్యారు కదా. ఒకవేళ మీరు రాకపోయినా మీ తరఫున మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ వస్తుంటారు కదండి, వారికి ఈ వీడియోని వారికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వారు చూసి వారి యొక్క ఫ్రెండ్స్కో ఏదో ఒకరికి ఉపయోగపడుతుంది కదా. ఆ చిన్న ప్రయత్నం అండి మన వీడియోకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనం ఈ వీడియో ద్వారా వారిని అప్డేట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా బూస్టప్ అవుతుంది, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీకు అందించగలను. సబ్స్క్రైబ్ చేసుకునే దానివల్ల నా వీడియోని ఎక్కడ సెర్చ్ చేసి ఎక్కర్లేదు, డైరెక్ట్గా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది కనుక మీరు ముందుగా చూసి
అప్డేట్ అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ ఈ సపోర్ట్ని అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియోని చూసేందుకు హ్యాపీగా ఉంది. మరి ఇక సెలవు. మరి ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను.